ఒకవేళ మనకి అన్నీ కావాలంటే ఎవరిని పూజించాలి? అదే క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం. తెలుసా ఆంజనేయ స్వామి ఎవరు? ఎవరు? హనుమాన్, రామ్ భక్త హనుమాన్. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యే ఆంజనేయ స్వామి నాకు మంచి భార్య కావాలి ఏమంటారు? హే, నేను ఆ జీవిత బ్రహ్మచారి, నువ్వు నాకు భార్య అడగడానికి వచ్చావు. నేను ఉన్ని భార్యను నేను నష్టం చేసేస్తాను. బ్రహ్మచారి పాటించు, రాముని స్మరించు అంటారు. అతను ఎక్కడ ఇస్తారు భార్య? ఈ విధానంగా ఎవరు ఏది ఇవ్వాల్సింది వాళ్ళే ఇస్తారు. పార్లమెంట్లోని 545 మెంబర్స్ కూర్చుంటారా? ఎంపీ ఎమ్మెల్యేస్ చదువుకున్నప్పుడు పొలిటికల్ సైన్స్ ఎవరు చదివారు? బ్యాక్గ్రౌండ్ 545 మెంబర్స్ కూర్చుంటారు. రాజ్యసభ, లోకసభ. పార్లమెంట్లో కూర్చొని అందరూ పిఎమ్మా? పార్లమెంట్లో కూర్చొని అందరూ సీఎమ్మా? లే, పైన ఉన్న వాళ్ళందరూ కాదు, భగవంతుడు. ఎవరి పిఎంఓ వాళ్ళు అందరూ ఒకేలాంటి చైర్లో కూర్చుంటారు. కానీ క్యాడర్ వచ్చేటప్పటికి, పొజిషన్ వచ్చేటప్పటికి వేరే ఎవరు ఇవ్వాల్సింది. పిఎం హోదా పిఎందే. ఎవరైతే పిఎంతో పరిచయం ఉన్నాదో వాళ్ళ పార్లమెంట్లో ఇంకెవరితో పరిచయం అవడం అవసరం లేదు, ఎవరు అవసరం పడదు కూడా. అవునా లేదా? పిఎంతో పరిచయం అయితే ఇంకా మనకి ఎవరి దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. అన్ని పనులు పిఎంతోనే అయిపోతుంది. ఎందుకంటే పిఎం చేయగలరు, అడిగే సమర్థుడు. పిఎం ఏం చెప్తే అందరూ సీఎం, మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎంపీ వినాల్సిందే. ఇక లోకల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు పిఎం డైరెక్ట్గా. యాక్చువల్లీ అది డైరెక్ట్గా చేయరు, వాళ్ళకంటూ ఒక హైరార్కీ ఉన్నది. వాళ్ళకి పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళ పైన ఎవరైతే ఇంటిమేట్ చేస్తారో అలా చేస్తారు. ఒకవేళ డైరెక్ట్ పిఎం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చెప్పేశారు, అతనితో ఒక పని ఉన్నది చేయండి, అతను శ్రద్ధాపూర్వకంగా చేస్తారా లేదా ఎమ్మెల్యే? రే డైరెక్ట్ నాకు పిఎం చేశారు, ఈరువారు కాదు, డైరెక్ట్ పిఎం చేశారు నాకు. ఆ పని శ్రద్ధాపూర్వకంగా చాలా కేర్ఫుల్గా చేస్తారు. అందుకే మనం ఈ సభలను కూర్చోడానికి ఒకటే కారణం, మనం అందరం పిఎంతో పరిచయం పెట్టుకుందామని. అది సుప్రీం పిఎం ఎవరు? ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు అన్ని అవతారాలకి, గంధర్వులు, కిన్నరులు, దేవతలు అందరికీ మూలము శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ లేకుండా ఎవరు ఏ ప్రకారంగా ఏది ఇవ్వలేరు. అన్నిటికీ మూలము, అన్ని అవతారాలకి మూడు, సర్వ కారణం శ్రీకృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకుంటే మన జీవితం సదా సర్వదగా మనం సమస్యల నుంచి దూరం అయిపోతాం. కృష్ణ భక్తి చేస్తే జీవితం అంతా ఆనందంగా ఉంటాం. చనిపోయిన తర్వాత కూడా మనం ఆనందం చెందుకుంటాం. మరి ఇతరులని ఎవరిని పూజించినా, భక్తి చేసినా కూడా మనం జీవితాంతం ఎంతవరకు ఆనందం ఉంటాం ఏమి నమ్మకం లేదు. మరి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం. ఆ టాపిక్ నేను చెప్తాను, చనిపోయిన తర్వాత ఏంటి అని నేను చెప్పేసి. యథా తరోర్ మూళే నిసి చేనేను. ఎలాగ మనం ఒక మూలంలోని నీళ్ళు వేస్తామో, ఆ నీళ్ళు మొత్తం చెట్టుకి, ఆకులకి, కొమ్మలకి, పళ్ళుకి, పండుకి ఆ నీరు వెళ్ళిపోతుంది. అలాగో మన కృష్ణ భక్తి అన్నిటికీ మూలం, అన్ని అవతారాలకి అవతారం. మనం ఏ 33 కోట్ల దేవతలకి మనం ఎప్పుడు కూడాను ప్రసన్నం చేయలేము. ఒకరికి ప్రసన్నం చేసినా ఇంకోళ్ళు అప్రసన్నం అవుతారు. మనకి అన్ని ప్రకారంగా కావాలంటే మనం ఖచ్చితంగా కృష్ణ భక్తి చేయవలసిందే. కానీ కృష్ణుడు ఎలాగ ప్రసన్నం అవుతారు? చాలా సరళం. ఒక్కరిని ప్రసన్నం చేయడం వల్ల మనం హిందూ సాంప్రదాయాలని 33 కోట్ల దేవతలని మనం ప్రసన్నం చేయగలము.
ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రసన్నం చేయడానికి చాలా సరళం. ఉపాసన కాండం, జ్ఞానకాండం అనేక కాండాలోనే భగవత్ ప్రసన్నం చేయడానికి. కానీ ఉపాసన కాండం అంటే మంత్ర విధి, యజ్ఞాది కర్మము, దీనికి ఉపాసన కాండం అంటారు. కానీ ఒక్క మంత్రం కూడా నువ్వు మిస్టేక్ పలికేమో, సో మనకి రిజల్ట్ కూడా మిస్టేక్గా వస్తుంది. అది ఉపాసన కాండం. కానీ భక్తి కాండం, దీంట్లో భగవంతుడు దోషమే చూడరు. కృష్ణుడికి పూతన ఏమి చేయడానికి వచ్చింది? పడుకున్నారు అందరూ? చంపడానికి వచ్చింది. ఘోరమైన విషం ఇచ్చి చంపడానికి వచ్చింది. కానీ పూతనాకి కృష్ణుడు చంపేరా, తరించారా? ఎందుకు? ఎలాగైనా మనం కృష్ణుని దగ్గరికి వచ్చేది కాబట్టి భగవంతుడు తరించిన తెలుసు. భగవంతుడు మన దోషాలు చూడరు. భగవంతుడికి దేవతలకి అదే తేడా. మీరు ఏ విధానంగా వచ్చారో ఆ విధానంగా దోషం చూస్తారు దేవతలు, కానీ భగవంతుడు దోషం చూడరు. దోషం చూడాలంటే రత్నాకర్ అనే డాకు తెలుసా? రత్నాకర్ అనే డాకు ఉండేవారు. డాకు అంటే తెలిసి ఎవరు? ఒక దొంగ. ఆ రత్నాకర డాకు దొంగ నారదులు ఒక మంత్రం ఇచ్చారు, రామ్ 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 జపించమని చెప్పేసి. జపించేసి వాల్మీకి అయిపోయారు తెలుసా? ఒక మహాన్ ఋషి అయిపోయారు. ఎలాగ సాధ్యమైపోయింది. పక్షులు తినేవారు ఆ డాకు. కానీ భగవంతుని నామాన్ని పిలిచేప్పటికీ అతను రామాయణం అవ్వకముందే రామాయణం రచించేశారు. మహాకవి వాల్మీకి అయిపోయారు. ఎలాగ సాధ్యం అయ్యింది? ద్రౌపది మహాభారతంలోని ఈ విధంగా రాసున్నది. ఎప్పుడైతే దుర్వాస రుచి, శాంతిగా వినండి, దుర్వాస రుచి వీళ్ళు ఎప్పుడైతే అజ్ఞాతవాసులని, ఎప్పుడైతే వనవాసులో ఉన్నారో పాండవులు, దుర్వాస రుచి 10,000 మంది శిష్యులతో వచ్చారు. 10,000 మంది శిష్యులతో వచ్చారు. వీళ్ళకి తినడానికి లేదు. వీళ్ళకి ఒక పాత్ర ఉంది. ఏం పాత్ర అది? అక్షయపాత్ర. ఆ అక్షయపాత్ర నుంచి ఎంత తీసినా కూడాను అది అక్షయంగా వస్తూనే ఉంటుంది. కానీ ద్రౌపది తిని అది కడిగి పక్కన పెట్టేస్తే మా దాంట్లో నుంచి అన్నం రాదు ఆ రోజు. అక్షయపాత్రలుగా నియమం అది. పాండవులు తినేశారు, ద్రౌపది తినేశారు, కడిగేసి దానికి బొమ్మలించేశారు. ఆ సమయంలోని దుర్వాస వచ్చి 10,000 శిష్యులు వచ్చారు. ధర్మరాజు అంటున్నారు, 10,000 మంది శిష్యులు దుర్వాస వచ్చారు, మీరు అక్షయపాత్రల నుంచి వీళ్ళందరికీ 10,000 మంది ప్లేట్లు ఇవ్వండి, మీల్స్ ప్లేట్లు ఇవ్వండి. ఏం ప్లేట్లు ఇస్తాం? ఒక ప్లేట్ రాదు. తినేసి ఆల్రెడీ బోర్లించేసాం, రావడానికి లేదు. మహాభారతంలో ఈ విధంగా రాసినది. ఇంకా మనం చనిపోయాము. దుర్వాస ఋషి తాలూకా ప్రతాపమైన క్రోధంలోని మనం బతకం. వాళ్ళ చితాగ్ని వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఎలాగా చనిపోతాం, మరి ఎందుకు మనం కాల్చుకోవాలి తప్ప అని చెప్పి. చితాగ్ని అంటే తెలుసా ఏంటి? కర్రల గట్టాన్ని వేసేసుకొని ఉంటాయి, శవం కాల్చుతారు. అలాగే రెడీ కూడా చేసేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఎందుకు మరి ఈ ఋషితాగ్ని మనం బతకం, ఖచ్చితంగా సరిపోతాం. ద్రౌపది పిలిచింది, హే కృష్ణ రక్షించదు. వెంటనే వచ్చేసి, ద్రౌపది ఆకలేస్తుంది, నాకు ఏదైనా పెట్టు. మరీ ఎటగారు. అక్కడ 10,000 మంది శిష్యులు వచ్చి ఉన్నారు. దుర్వాస ఋషి వాళ్ళకే భోజనం లేదని చెప్పేసి, మేము నీకు ఆకలేస్తుందని చెప్పేసి చెప్తున్నా. నీ దగ్గర అక్షయపాత్ర ఉందిగా, ఏమి తీసుకురా. ఒక్క మెతుకు ఇవాళ రేపు ఆడవాళ్ళగా తోమేది ఆ అక్షయపాత్ర. కానీ ఏదైనా మంచిదే. ఆ విధంగా తోవడంతో ఒక మెతుకు ఉందిగా, ఒక మెతుకు కృష్ణుడు తినేశారట. యస్మాత్ దృష్టి జగత్ దృష్టి. ఎవరైతే ప్రసన్నం అయిపోతారో తిని, ఆ ఒక్క మెతుకు తిని కృష్ణుడు ప్రసన్నం అయిపోయారు. కృష్ణుడి ప్రసన్నత మొత్తం ప్రపంచంలో ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులకి కడుపు నిండిపోయిందట. అప్పుడు కృష్ణ ప్రసన్నతని మొత్తం ప్రపంచంలోని ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులు, ఈ 10,000 మంది శిష్యులు దుర్వాస కూడా ఏంటి పంచపరిమాణం తిన్నట్టుగా
మొత్తం స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకేం తింటాం? అసలు ధర్మరాజు బోల్డ్ ఐటమ్స్ పెట్టేస్తారు, మనం తినలేం. ఇప్పటికే మనం వామిటింగ్ వచ్చినట్టుగా ఉన్నది, ఫుల్ అకంఠం భోజనంలాగా ఉన్నది. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి అట్లా వెళ్ళిపోయారు. ఇది కృష్ణతత్వం. మనం పిలిచాము ఎప్పుడు ఆ కృష్ణుడికి? ద్రౌపది ఈ విధానంగా పిలిచింది. ప్రహ్లాద్, భక్త ప్రహ్లాద్ స్తంభం నుంచి వచ్చారు, భగవంతుడు స్తంభాన్ని బద్దలుగొట్టేసి వచ్చారు. ఆ విధానంగా పిలిచారు ప్రహ్లాద్. ఇటువంటి భగవంతుడికి మనం పిలాలి. ఇటువంటి భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్మకి పిలాలంటే మనకు ఒకరు హెల్ప్ చేసేవారు ఉన్నారు, తెలుసా? ఎవరు చెప్తున్నారు శాస్త్రంలోని? సుశీల సాధవ యత్ర నారాయణ పరాయణ. సుశీల సాధవ యత్ర, సుశీలమైన మనసు కలిగిన సాధువులు. వాళ్ళు MBA చేసి MCA చేసేసి ఇల్లు వాకలు భార్య పిల్లలతో లేరు, వాళ్ళకి విడిచిపెట్టేసి అమ్మా నాన్నని విడిచిపెట్టేసి ఇటువంటి మహత్ దేవాలయం గుడి గోపురం కట్టేసి కేవలం సాధువులు మహాత్ములు కేవలం జన కళ్యాణం, ఈ సంసారం ఎలాగ కళ్యాణం అవుతుందని చెప్పేసి నిరంతరంగా కథ కీర్తనంతో వాళ్ళు పరితపిస్తుంటారు. ఒక చెట్టు తన పండుని ఆశించదు. చెట్టు తన పండు తింటుందా? ఆవు తన పాలు తాగుతుందా? గంగ తన నీళ్ళు తాగుతుందా? సాధు తన గురించి ఎప్పుడు బతకడు. సాధు ఇతరుల్ని కళ్యాణం చేయడానికే, మానవ సమాజాన్ని కళ్యాణం చేయడానికి, సంసారాన్ని కళ్యాణం చేయడానికి సాధు బతుకుతాడు. అది సాధు. సాధు చెప్పిన ప్రతి వాక్యము, ప్రతి శబ్దము శాస్త్రం ప్రకారంగా. నా కొడుకు బాగోపోవాలి నేను తీసుకెళ్ళిపోతానని కాదు. సాధు తన ఒక మర్యాద. చెట్టు తన పండు తను తింటే చెట్టు అవ్వదు. గంగ తన నీళ్ళు తను తాగితే అది గంగ అవ్వదు. ఆవు తన పాలు తను తాగితే అది ఆవు అవ్వదు. సాధు తన గురించి తను ఎప్పుడు ఆలోచిస్తాడు, అది సాధు కాదు, మహాత్ముడు కాదు. రంగో మహాత్ముడు సాధువులు ఇతరుల గురించి బతకాలి, జన కళ్యాణం నుంచి బతకాలి. కేవలం కృష్ణతత్వాన్ని ఇస్తేక జన కళ్యాణం అవుతుంది. కృష్ణతత్వంతోనే మనకి అన్ని ప్రకారంగా కళ్యాణం అవుతుంది. పరీక్షిత్ మహారాజ్ భాగవతంలోని అనేక నరకాల గురించి రాశారు. చూడండి, ఒక సారా బాటిల్ ఉన్నది. ఆ సారా బాటిల్కి వెళ్ళి గంగాలోని ముంచుతాం, పవిత్రం అవుతుందా? యమున, సరస్వతి, కావేరి, నర్మదా, సింధు, ఎంత పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి, క్షేత్రంకి వెళ్ళి ఆ నీటిలోని ముంచిన సారా ఎప్పుడు అపవిత్రమే, అది ఎప్పుడు పవిత్రం అవుతుంది. అలాగే మన మనసులో ఎప్పుడైతే పాపం ఉన్నదో, మనం ఎన్ని యాత్రలకు వెళ్ళండి, ఎన్ని గుడులకు వెళ్ళండి, ఎన్ని గోపురాలకు వెళ్ళండి, ఎన్ని పూజ చేయండి, ఎన్ని పునస్కారాలు చేయండి, ఎవరిని పూజించండి, పాపాత్ముడు ఎప్పుడు పాపాత్ముడే, వాడు ఎప్పుడూ పవిత్రం అవ్వడు. సారా ఎప్పుడైనా పవిత్రం అవుతుందా? సారాన్ని తీసుకొచ్చి గుళ్ళో ఉంచుతాం, గర్భగుడిలో ఉంచుతాం, అది పవిత్రం అవుతుందా? సారా ఎప్పుడు పాపమే, అది ఎప్పుడు అపవిత్రమైనదే. అలాగే మన మనసులో ఎప్పుడైతే పాపం ఉంచి మనం గుళ్ళకి వెళ్ళి గోపురాలకు వెళ్ళి మాలలు వేసేసుకొని 45 రోజులు 35 రోజులు కలర్గా మాలలు వేసుకుంటే మనం ఎప్పుడు పవిత్రము? పవిత్రము మనసుతో అవుతాం, మాలలు వేసేస్తే పవిత్రం అయిపోం. తెలుసుకోండి భక్తి ఏంటి అనేది. చాలామంది భక్తికి కళంకితం చేసేసాం. ఎవరిని భక్తి చేయాలి శాస్త్రం చెప్తుంది. పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే చెప్తున్నారో, తామస్, అంధతామస్, రౌరవ, మహారౌరవ, కుంభిపాకో, కాలసూత్ర, అసిపత్రవన, సూకరముఖ, కృమిభోజనం, తప్తశృమి, వైతరణి, లాభభక్ష, అంధకూప, వజ్రకంఠక, ఇవన్నీ ఏంటి తెలుసా? నరకాలు. నరక పేరు. ఈ నరకం
ఒక శ్లోకంలోని 28 రకాలైన నరకాల తాలూకా శబ్దం చెప్పేశారు పరీక్షిత మహారాజుకి. సుఖదేవ్ గోస్వామి అర్థం అవ్వలేదు. ఇవన్నీ ఏంటి స్వామి అంటే, ఇవన్నీ నరకము, మాకు వివరించి చెప్పండి అని చెప్పారు. ఏ నరకంలోని ఏ ప్రకారంగా పనిష్మెంట్ ఇస్తారో అవన్నీ చెప్తున్నారు. ఒక 4-5 పనిష్మెంట్లు విన్నారు. పరీక్షిత మహారాజు చెప్పే, స్వామి వదిలేయండి, ఆపేయండి, ఈ నరకం గురించి చెప్పకండి, నరకం నుంచి శాశ్వతంగా ఎలాగ బయటపడాలో ఆ విషయం చెప్పండి నాకు. ఎందుకంటే నాకు 7 రోజులే సమయం ఉన్నది, నాకు ఎక్కువ సమయం లేదు, నేను నరకం గురించి వినడానికి నాకు సమయం లేదు. ఈ నరకంకి వెళ్ళకుండా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి అడిగేది. చూసారా, మనం కరెంట్ వాడితే గూగుల్ మ్యాప్ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మనం తిరుపతికి వెళ్ళాము, పూరి వెళ్ళాము అనుకోండి, గూగుల్ మ్యాప్ చూస్తాం. ఎవరికైతే తోవ తెలియదు గూగుల్ మ్యాప్ చేస్తాం. గూగుల్ మ్యాప్ని చూసి ఎక్కడ రూమ్ ఉన్నది, ఎక్కడ గుడి, రూమ్ నుంచి గుడికి ఎంత డిస్టెన్స్ ఉన్నది, ఎన్ని కిలోమీటర్ ఉంది, వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయా లేదా, మొత్తం అని చూస్తాం. గూగుల్ మ్యాప్ ఎవరైతే యూజ్ చేయగలరో వాళ్ళకి తెలుసు ఇవన్నీ. మనం ఎక్కడైనా ఒక జర్నీ చేసినందుకు వెళ్ళామంటే గూగుల్ మ్యాప్ ఖచ్చితంగానే మనం చూస్తాం. ఇవాళ రేపు మోడర్న్ పీపుల్స్ గూగుల్ మ్యాప్ లేకపోతే ఎవరైనా అడుగుతారు. పక్కన ఎవరు వెళ్ళారు అనుకోండి, ఆ మ్యాప్ని అడుగుతారు, ఎవరైనా ఎక్కడ ఏంటయ్యా అని చెప్పేసి. ఆ గూగుల్ మ్యాప్లో మొత్తం అంతా వచ్చేస్తుంది. కానీ చనిపోయిన తర్వాత ఒక నరకం తలకు మ్యాప్ ఉన్నది, జీవితం తలకు మ్యాప్ ఉన్నది. అదే ఇక్కడ చెప్తున్నాను నేను. ఈ మ్యాప్ గూగుల్లో కనబడదు, మీరు సెర్చ్ చేసినా కూడా ఈ మ్యాప్ ఇది. ఎందుకంటే జీవితం అంతిమైన తర్వాత ఈ మ్యాప్ని మనకు కనబడుతుంది. ఈ జర్నీ శరీరం అంతిమైన తర్వాత, శరీరం ఉంటుండగా ఈ మ్యాప్ కనబడదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా 4 రోజులు మనం కరెంట్ వాడతాం. ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, గ్రైండర్స్ మొత్తం అంతా. ఏసీ మనం ఎక్కువసేపు వేసుకుంటే మన పెద్దోళ్ళు లేకపోతే చుట్టాలు బంధువులు చెప్తారే, ఏసీ ఆపి, ఎందుకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్తామా? ఎందుకు అలా ఎక్కువ వేసుకుంటాం? కొంతసేపు వేసి మళ్ళీ ఆపేయాలి, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అంటారు. వస్తుందా? ఆ టైంకి వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది కరెంట్ బిల్లు. వాడిన తర్వాత ఒక 4 తర్వాత వస్తుంది కరెంట్ బిల్. అప్పుడు చూస్తున్నారు ఇంత పెద్ద బిల్లు వచ్చేసింది, ఎందుకంటే ఏసీ ఎక్కువ వాడే. మనం ఎప్పుడైతే జీవితంలోని పాపం చేస్తామో అప్పుడే రాదు బిల్లు. పాపం తరగ బిల్లు ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత మీకు పెద్ద బిల్లు చేతిలో ఇస్తారు. ఏం బిల్లు అది? పాపం తలొక బిల్లు. కరెంటు బిల్లు కట్టకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, అవునా లేదా? అలాగే పాపం తలొక బిల్లు కూడా మీరు కట్టకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అదే పనిష్మెంట్ ఇవన్నీ నరకాలు. ఒక బాగా ధ్యానంగా వినండి. ఒక వ్యక్తి బ్యాంక్కి వెళ్ళి దొంగతనం చేసేది, ఇది తప్పు. దొంగతనం చేసేసి పోలీసులకి దొరికిపోయారు, పరిగెడుతూ దొరికిపోయారు. 2-3 లాఠీతో వేసారు, సంఖ్యలు వేసేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. అది వాస్తవమైన పనిష్మెంటా చెప్పండి? ఆ వ్యక్తికి అది వాస్తవమైన పనిష్మెంటా? ఆ దొంగకి కోర్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆ ముద్దాయికి తీర్మానం చేస్తారు, ఏంటి వీడి పాపం చేశారు, ఏ సెక్షన్ ప్రకారంగా వీడికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, జడ్జిమెంట్ ఇస్తారు, జడ్జి ఇస్తారు. కానీ తాత్కాలికంగా ఆడికి పట్టుకోవడానికి 2-3 దెబ్బలు కొట్టారే, సంఖ్యలు వేసారు, అది తప్పు, అది పాపం తాలూకా. వాడు చేసిన దొంగకి పనిష్మెంట్ కాదు, అది శాంపిల్ మాత్రమే. మనం ఏం పాపం చేస్తున్నామో, ఇప్పుడు ఏ దుఃఖం పొందుతున్నామో అది శాంపిలే. ఇది వాస్తవమైన పనిష్మెంట్ కాదు. వాస్తవమైన పనిష్మెంట్ మనకి ఎక్కడుంది? ఇగో తామస్, అంధకామస్, రౌరవో, మహారౌరవో, కుంభిపాకో, ఇటువంటి నరకాలకు వెళ్ళి మనకు పనిష్మెంట్ వేసి వస్తుంది. ఎవరైతే మందు తాగి ఉంటారో, ఎంతమంది మందు తాగుతున్నారు చేతులు లేపండి. ఎంతమంది నీళ్ళు తాగుతున్నారు? అందరూ లేపుతారు. కానీ మందు తాగుతున్నారంటే ఎవరు లేపరు, కావాలి తాగిన కూడా లేపరు. అతనికి అద్భుతమైన నరకం ఉన్నాయి.
ఇంకోటి చెప్పినా రేపు ఎవరు గుడికి రారు అని చెప్పాలి. మాంసాహారం ఎవరు తింటున్నారు అనుకోండి, వారికి ఇంకా అద్భుతమైనది అనుకోండి. ఈ బిల్లు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు రాదు. కరెంటు బిల్లు ఇప్పుడు రాదు. మాంసాహారం ఇప్పుడు తింటున్నాం కదా, వండుకొని ఫ్రై చేసుకొని మసాలా పెట్టుకొని ఇప్పుడు తింటున్నావుగా, అప్పుడు లాస్ట్కి ఒక బిల్లు వస్తుంది. ఆ బిల్లు మీరు ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సింది. ఎక్కడికి? ఈ 28 అక్కడ నరకానికి. ఇప్పుడేం పనిష్మెంట్? చాలామంది అంటారు, ఎవరయ్యా చెప్పారు? శాస్త్రం కాదు, నరకం లేదు, ఏమీ లేదు, ఇదే నరకం, ఇదే స్వర్గం, ఎక్కడే బాధపడతాం, ఎక్కడే సుఖం అనిపిస్తాం, ఎక్కడే దుఃఖం అనిపిస్తాం, ఇదే నరకం, ఇదే స్వర్గం. ఏ లేదు. శాస్త్రం రాస్తుంది 99,000 యోజన కిలోమీటర్ కింద నరకం ఉన్నది. నరకంకి తోవ కూడా ఉన్నది. ఎంత డిస్టెన్స్ కిలోమీటర్ ఉందో కూడా తెలుసు. మనకి గాలి కనబడుతుంది ఏంటి? మరి గాలి లేదేంటి? మనకి కనబడిన వస్తువు అది లేదని అనుకోకూడదు. నరకం మనకు కనబడకూడదంటే అది లేదు అని అనుకోకూడదు ఎప్పుడు. అలాగైతే గాలి మనకు కనబడకూడదు, గాలి లేదు అనుకుంటాం మనం. గాలి లేకపోతే మన ప్రాణమే లేదు. అందుకే నరకం కనబడుకుంటుంది, తెలియదు అని చెప్పేసి చెప్తే ఎవరి నరకం చూస్తారు? పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ్ గోస్వామి, శ్రీకృష్ణుడు, ధర్మరాజ్, వీరందరూ నరకం చూశారు. నరకం గురించి తెలుసు కాబట్టి ఇవన్నీ శాస్త్రం రచించారు, చెప్తున్నారు. మనం చూడలేదంటే ఈ నరకం లేదని కాదు, ఖచ్చితంగా నరకం ఉన్నది. ఆ నరకంకి వెళ్ళాలి. నరకంలో వచ్చిన వేదన, మనకి కష్టము, అక్కడ ఎవరు అమ్మ కాదు, అక్క చెల్లి కాదు, ఎవరు మనకి రక్షించరు. అందుకే మనం ఏం చేయాలంటే ఒకే ఒకటి కృష్ణ భక్తి. కృష్ణ భక్తి మనం చేస్తే మనం శాశ్వతంగా పాపం నుంచి దూరం ఉంటాం. శాశ్వతంగా పాపం నుంచి దూరం ఉంటాం. మనం చేసిన పాపమంతాను భగవంతుడు క్షమిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్యతే మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షాశమి మా శుచః. అన్ని పాపాల నుంచి నేను విముక్తి చేసి మీకు మోక్షం ఇస్తానని చెప్పేసి కృష్ణుడే చెప్తున్నారు స్వయంగా. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి మీరు 33 కోట్ల దేవతలు మోక్షం ముక్తి దదాతి ఇతి ముకుందో. మానవ జన్మగా పుట్టి మోక్షం గురించి మనం ఆలోచించుకోకపోతే, మోక్షం అంటే ఏంటి? అన్ని బాధల నుంచి మోక్షం, అన్ని కష్టాల నుంచి మోక్షం, అన్ని సుఖం నుంచి అన్ని దుఃఖం నుంచి మోక్షం. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమో. ఏ లోకానికి వెళ్తే ఈ లోకానికి మరి రామో, ఈ లోకానికి మీరు రాజుగా పుట్టినా కూడా దుఃఖం ఉంటుంది, సీఎంగా పుట్టిన, పిఎంగా పుట్టిన దుఃఖం ఉంటుంది. ఈ లోకం తలక స్వభావం అటువంటిది, ప్రభావం అటువంటిది. మీరు అనుకుంటారు నాకు ధనం లేదు, ధనం వస్తే నేను సుఖం ఉంటానని చెప్పేసి. ధనవంతుడు ఎంత సుఖం ఉన్నాడు అడగండి. నాకు చదువు లేదు, చదువు ఉంటే బాగుండు అని చెప్పేసి చదువు ఉన్నాడు ఎంత సుఖం ఉన్నాడు అడగండి. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంటే బాగుంది అని చెప్పేసి ఉద్యోగస్తుడికి అడగండి ఎంత సుఖం ఉన్నాడు. ఎవరు ఏ పొజిషన్ ఎవరు ఉన్నాడో సుఖం లేదు. ఈ జగతం అటువంటిది, సుఖం లేదు. కానీ మనం శాశ్వతమైన సుఖం పొందాలంటే కృష్ణ భక్తి. కృష్ణ భక్తి చేసేవాడు తెలుసు వాడు ఎంత సుఖం పొందుతున్నాడో. మరి జీవితం అంతా సుఖం పొందుతాడు, చనిపోయిన తర్వాత కూడా సుఖం పొందుతాడు. వాడికి ఇప్పుడు నరకం తాలూకా బిల్లు రాదు. గూగుల్ మ్యాప్ నరకం తాలూకా మ్యాప్ చూడడం అవసరం లేదు. అదే కృష్ణ భక్తిలోని శ్రేష్టమైనది. కృష్ణ భక్తి చేయాలంటే ఏం చేయాలి? భగవద్గీతలోని స్వామి భగవంతుడు చెప్తున్నారు 9th నంబర్ చాప్టర్లో చాలా అద్భుతమైన అనన్య చింతయంతో మాం ఏయనా పరిపాషతే తేషాం నిత్యాం వియుక్తానాం యోగక్షేమ మహామ్యయం. ఒక్కటే ఒక శ్లోకం. కృష్ణ భక్తి చేయాలంటే ఏంటి? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నా చింతనం చేస్తే చాలు. చింతనం అంటే ఏంటి? కేవలం ఇగో మన గుడికి వస్తే ఇస్తున్నారు ఒక మాల, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. కృష్ణ నామ స్మరణమే భక్తి. పసుపులు కుంకుమలు వేసిండి, ఈ గుడి నుంచి ఆ గుడికి వెళ్ళండి, ఇక్కడ నడండి, అక్కడ నడండి, పాదయాత్రలకు వెళ్ళండి, గుండెలు కోసుకోండి, కడిమి వేసుకోండి, బొట్లు పెట్టుకోండి, ఈ మాలలు వేసుకోండి, ఆ మాలలు వేసుకోండి. భక్తి కాదు అది. భక్తిల ప్రపంచనం చూపించుకోవడానికి అది.
రియల్ భక్తి కాదు. భక్తి లాంటిది, భక్తి లాంటిది అనేది వేరా. వజ్రం లాంటిది అనేది వేరా. బంగారం లాంటిది అనేది వేరా. భక్తి లాంటిది వేరా. భక్తి అంటే కృష్ణ భక్తియే. ఈ కలియుగంలోని కేవలం కృష్ణ నామ స్మరణలోనే కృష్ణ భక్తి. కృష్ణులు అంటున్నారు, ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణం చేస్తారో వాళ్ళకి ఏం చెప్తున్నారు? తేసాం నిత్య యుక్త యోగక్షేమం వహామ్యహం. నేను వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి నేను ఇస్తాను. వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాదో నేను అది రక్షిస్తాను. అభయం ఇస్తారు మనకి భగవంతుడు. మనకి ఏది కావాలి, మనకి ఆరోగ్యం కావాలంటే సూర్యుని పూజించాల్సిన లేదు, కృష్ణుని పూజిస్తే మనకి ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తారు. మనకి రూపం కావాలి, స్త్రీ కావాలి, పుత్రులు కావాలి. అకామ సర్వకామ మోక్షకామ ఉదారిదియో తీవ్రేణ భక్తి యోగేన పరమం పురుషం మమ. అకామ ఎటువంటి కామన కూడాను ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క కామన పూర్తి చేయగలరు, కానీ కృష్ణుడే సర్వకామనే పూర్తి చేయగలరు. అదే కృష్ణ భక్తిలో శ్రేష్టమైనది. ఇది ఒక్కటి తెలుసుకుంటే మనం శాస్త్రంలో మొత్తం అయినా తెలుసుకున్నట్టే. ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క కామన అంటే ఒక్కొక్క కోరికల్ని పూర్తి చేయగలరు. ఆంజనేయ స్వామి మంచి పత్ని అంటే ఇవ్వలేరు, అతను బ్రహ్మచారి. అలాగే ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క కోరికలు మనం అడిగితే ఒక్కొక్కరు ఇవ్వలేరు. కానీ కృష్ణుడు సర్వసమర్థులు, అన్ని కోరికలు సర్వకామం, మరి లాస్ట్కి మోక్షకామం కూడా ఇవ్వగలరు. మోక్షాన్ని కూడా ప్రదానం చేయగలరు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ భక్తి సర్వోత్కృష్టమైనది. అది సుఖదేవ్ గోస్వామి పరీక్షిత మహారాజుకి చెప్తున్నారు. మీరు నరకంకి వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు కృష్ణ భక్తి చేయగలరు. కృష్ణ భక్తి చేసే వ్యక్తి చాలా పాపం నుంచి దూరంగా ఉంటారు. ఫస్ట్ క్వాలిఫైడ్ పర్సన్. క్వాలిఫికేషన్ ఏంటంటే కృష్ణ భక్తిలోని వాడు పాపం చెయ్యడు. నాలుగు వస్తువులని ఈ జగత్తులో మొత్తం పాపం ఉన్నది. ఆ కృష్ణ భక్తులు 4 వస్తువులు ఎప్పుడూ చేయడు. ఆ 4 వస్తువుల తర్వాత నేను మాట్లాడతాను. కృష్ణ భక్తులు వారి మనసు సదా పవిత్రము, అతని శరీరం పవిత్రము, మనసు పవిత్రము. ఒక విషయం చెప్పిన ధ్యానంగా వినండి. చనిపోయిన ముందు, ఒక వ్యక్తి చనిపోయిన ముందు 2 months బిఫోర్ మీ కంఠం బంద్ అయిపోతుంది. కంఠం నుంచి మాట రాదు, కళ్ళు చూపు పోతుంది, చెవులు వినబడదు, మొత్తం అంగాలు అవయవాలు మొత్తం అన్ని మీకు డమ్మీ అయిపోతుంది. 2 months అకార్డింగ్ టు శాస్త్రం. 2 monthsలో మొత్తం అంతా డమ్మీ అయిపోతుంది. మీరేం చేయలేరు. వాడు పూర్ణ యాక్సిడెంట్, అకాల మృత్యుం చెప్పుకున్నాను నేను. అకాల మృత్యు అనుకుని చెప్పుకున్నాను. ఎవరు చంపేస్తే అలా చెప్పుకున్నాను. వాడు ఆయుష్ ప్రకారంగా బతికి వాడు చనిపోతే 2 months బిఫోరే మొత్తం అన్ని అంగాలు శూన్యమైపోతాయి. వాడు పని చేయవు. ఒకే ఒక అంగం పనిచేస్తుంది, ఒకటి పనిచేస్తుంది. ఏంటి తెలుసు? అది మైండ్, మనసు. మయేవ మన ఆధస్వ మయి బుద్ధి నివేశ మయేవ అథం ఊర్ధం న సంశయ. ఒక్కటే మనసు. అందుకే చెప్తున్నారు, నీ మనసును నా దగ్గర పెట్టడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ అంతిమ సమయంలోని కేవలం మనసు ఒకటే పనిచేస్తుంది, ఇంకా అన్ని బంద్ చేయదు, అన్ని బంద్ అయిపోతుంది. అందుకే నీ మనసుని నా దగ్గర ఉంచడానికి ప్రయత్నించు అని చెప్తున్నారు భగవాన్. నీ ఐశ్వర్యము, నీ భార్య, పిల్లలు, ఇల్లు, వాకులు, భూమి, పుట్ర ఏది పనికిరాదు నువ్వు చనిపోయిన ముందు. కేవలం మనసు ఒకటే యాక్టివ్గా ఉంటుంది. ఆ మనసును నువ్వు నన్ను సమర్పించదు. అందుకే చనిపోయిన ముందు నువ్వు నన్ను తలుచుకోగలవు. ప్రాణ ప్రయాణ కాలే మనసా చడేన భక్తాయుక్త యోగబడేన చేయవో. ఎవరైతే చనిపోయిన ముందు భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటారో అతను భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అందుకే చెప్తున్నారు, ఒకవేళ నా భక్తి చేయకపోతే సరే, నువ్వు ఎవరు భక్తి చేస్తావు? యాంతి దేవత దేవాన్. మీరు దేవతల తాలకు పూజ చేస్తే దేవతల దగ్గరికి వెళ్తారు ఖచ్చితంగాను.
దేవతల దగ్గరికి వెళ్తే లాభం ఏంటి? అక్కడ మీకు అన్ని ప్రకారంగా సౌకర్యం ఉంటుంది. తిండి తిప్పలు, బట్టలు, బంగారం, వైడ్యారాలు అన్నీ ఉంటాయి. అయితే ఎన్ని రోజులు ఉండగలరు? క్వశ్చన్ వేసుకోండి. మీరు ఎంతసేపు, ఎంత సమయము, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఆ దేవతలకు పూజించారో అన్ని రోజులు అంత సమయం ఆ దేవతల దగ్గర ఉండగలరు. దాని తర్వాత మీరు ఎక్కడికి రావాలి? క్షణే పుణ్యం మర్త్యలోక విశంతి. ఆ దేవతలే మీకు ఏం చేస్తారంటే, బాబు నీ టైం అయిపోయింది, ట్రైన్ టికెట్కి వెళ్తున్నాం, మనం టికెట్ ఎక్కడి నుంచి పూరి వెళ్తాం, తీసుకుందాం టికెట్, పూరికి వెళ్ళాం. పూరి వెళ్ళిన తర్వాత మనకి ఆ ట్రైన్ నుంచి మనకి బాబు అయిపోయింది టికెట్, పూరి వరకు ఉండదు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటారు. టికెట్ తీసుకున్నాను కదండి, నేను ఎక్కడ ఉంటాను, నేను ట్రైన్లోనే సదాసరదా ఉంటానంటే అవుతారా? బస్ టికెట్ తీసుకున్నావు, నేను టికెట్ తీసుకున్నాను కదండి బస్సులోనే ఉంటానంటే అవ్వదు. ఎంతవరకు టికెట్ తీసుకున్నావు అంతవరకు నువ్వు జర్నీ చేయగలవు. ఎంత పూజించావో అంతవరకు దేవతల దగ్గర ఉండగలవు. దాని తర్వాత అక్కడ దేవతలే స్వయంగా నీకు ఎక్కడి నుంచి ఏ టికెట్ చూసేసి నీకు బస్ కండక్టర్ లోన్ పంపించారో అదే కండక్టర్ ఆ డెస్టినేషన్ వచ్చిన తర్వాత మీకు బయటికి పంపించేస్తారు, నువ్వు వెళ్ళిపోయినా కూడా. ఎంత దేవతలకు పూజిస్తారో అంతే సమయం మీరు దేవతల దగ్గర ఉండగలరు. అది చెప్తున్నారు, యాంతి దేవత దేవాన్ పితృ జాంతి పితృవతాన్. మీరు పితృపురుషుని పూజిస్తే పితృలోకం ఉన్నది, ఆ లోకాలు ఉండగలరు. వాళ్ళతో తిండి లేదు, పితృపురుషులకు వాళ్ళకి తిండి లేదు. మీరు సంవత్సరం ఒకసారి పెండం పెడితే వాళ్ళు తింటారు, మీకేం తిండి ఇస్తారు? పోనీ పితృపురుషులు పూజించి మనం ఏమైనా పొందగలవా? ఆ లోకానికి వెళ్తే బాబు నాకే తిండి లేదా, ఉంటాను, నువ్వు కూడా నాకు ముందు తింటాను తర్వాత నీకు ఇస్తానంటారు. ఆ పితృలోకానికి వెళ్తారు. యాంతి దేవత దేవాన్ పితృన్ యాంతి పితృతాన్ భూతాన్ని యాంతి భూతేజ్యో. భూత ప్రేతాన్ని పూజిస్తారుగా, క్షుద్ర పూజలు చేసేసి అనేక శక్తి ఉపాసన చేసేసి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? భూతలోకం ఉన్నది, ఆ లోకం వెళ్తారు. కానీ ఏం చెప్తున్నారు? యాంతి మధ్యామి నోపిమా. నాకు పూజిస్తే నా లోకానికి వస్తారు, కృష్ణలోకానికి వస్తారు. కృష్ణలోకంకి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు మీరు కిందకి వెళ్ళాలి. అదే కృష్ణలోకం, మరి దేవతల లోకం, పితృలోకంలోనే వేరియేషన్. ఒక్కసారి మనం విష్ణులోకం, కృష్ణలోకంకి వెళ్ళిపోయామనుకోండి, ఆ లోకం నుంచి మనం ఎప్పుడు ఫాల్ డౌన్ అవ్వం, కిందకి రాము. అది పర్మనెంట్ హౌస్, అది మంది. అది ఒక్కటే ఈ శాస్త్రం చెప్తుంది. అది తెలుసుకుంటే కృష్ణ భక్తి మరి ఇతర దేవతల తరగ భక్తి చేస్తే నాకు ఏంటి వేరియేషన్ అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మనకి చెప్తుంది. సో కృష్ణ భక్తి చేయాలంటే ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్చతి తదహం భక్త ఉపహస్నామి ప్రియతాత్మనః. నాకు పత్రం ఇచ్చిన, ఏం పత్రం? తులసి. భక్తి శ్రద్ధలతో కేవలం ఒక తులసి భగవంతుడికి సమర్పిస్తే చాలు, మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం. మనకి ఉపాసనం చేయండి, యజ్ఞం చేయండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, గోరలుగా బోరలుగా తిరిగి ప్రదక్షిణాలు చేయండి, నిమ్మకాయలు ఇవ్వండి, విభూది ఇవ్వండి, ఏం అవసరంలే. అన్నిటికంట బలి ఇవ్వండి, కోడిల్ని, మేకల్ని, గొర్రెపోతుల్ని. లే, దారుణమైన భక్తి కాదు కృష్ణ భక్తి. పవిత్రమైన మనసుతో పవిత్రమైన తులసిని భగవంతుడికి సమర్పిస్తే చాలు. ఏ లోకానికి వెళ్తావు? ఎప్పుడు మీరు ఎన్నిసార్లు తులసి ఇస్తే భగవంతుడు మీ పైన ప్రసన్నం అయిపోతారు. భగవంతుడు తలుచుకుంటే పిఎం, తలుచుకుంటే మీ ప్రతి దుఃఖము భగవంతుడిని నివారిస్తారు. పార్లమెంట్లో మీరు పిఎంతో పరిచయం పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాను, శాస్త్రం చెప్తుంది. మీరు ఏ దేవతల్ని, కొన్ని దేవతలు పూజిస్తే మీకు కావాలి కోరికలు అంటే పాస్ చేస్తారు, ఇది నా దగ్గర లేదు, నువ్వు వీళ్ళ దగ్గర పూజ చేయి. కొన్ని దేవతలకు పూజిస్తే నా దగ్గర ఇది లేదు, నువ్వు నాకు పూజ చేస్తావు, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు అని ఇంకోళ్ళు పాస్ చేస్తారు. అలా పాస్ చేస్తారు. మీ కోరికలు ఎక్కడ ఉంటుందో ఆ దేవతకు మీరు పూజిస్తారు. కానీ ఏ కోరికలు లేకుండా స్వామి నీ అనుగ్రహం కావాలని చెప్పేసి కోరుకునే వ్యక్తి కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు ఏ కోరికలు కోరుకోడు, ఏమంటే కృష్ణుడే కావాలనుకుంటాడు. కృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నారో వారి దగ్గర ఏమి లోటు ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. శాశ్వతంగా వాడు సుఖంగా ఉండగలడు. ఒక భౌతిక ప్రపంచం తాలూకా దుఃఖము, మీ కష్టాలు పోవాలంటే కపిల దేవులు చెప్తున్నారు. ఒక శ్లోకం చెప్పేసి ఈరోజు కథాని విరామం చేద్దాం. అన్నీ
ఏదో చెప్పుడు మాటలు కాదు, ఎలా చేయండి అలా చేయండి అని శాస్త్ర ప్రమాణం ఉండాలి. చెప్తున్నారు కపిల దేవులు స్వయంగా భగవంతుడు చెప్తున్నారు దేవహూతికి, అన్ని సమస్యలతో సమాధానం ఒకటే. ఏ మనిషికి ఏ సమస్య ఉన్నా కూడా ఒకటే సమాధానం. ఏంటి సమాధానం? యోగ ఆధ్యాత్మిక పుంక్ష మతో నిశ్రయోస్సామెహే. ఏంటి? అన్ని భౌతిక ప్రపంచాల యొక్క ప్రాబ్లమ్స్ ఆధ్యాత్మికం వల్లే అవుతుంది. యోగ ఆధ్యాత్మిక. ఆధ్యాత్మికం అంటే ఏంటి? కృష్ణ భక్తి. యోగం అంటే ఏంటి? జాయింట్ చేయడం, ప్లస్ చేయడం. ఎవరితో ప్లస్ చేయడం? పరమాత్మతో మనం ప్లస్ అవ్వాలి. అదే యోగం, ఆధ్యాత్మిక యోగం. మనం ఈ యోగం అంటే ఏం చేస్తాం? ఎక్సర్సైజ్ ఏం చేస్తాం అంటే బాడీ, అది భౌతిక ప్రపంచం. మనం డబ్బు కావాలి, డబ్బు భౌతిక ప్రపంచం. డబ్బుతో యోగం అయితే భౌతిక యోగం అయ్యింది. ఫోన్ భౌతిక ప్రపంచం తలక వస్తువు, మనం దాంతో కట్టుకున్నామంటే అది భౌతిక యోగం అయ్యింది. డబ్బు, భూమి, స్త్రీ, పుత్రులు అంతా ఏదైంది అది భౌతిక యోగం అయింది. కానీ కృష్ణుని పట్టుకున్నాం, కృష్ణుడితో మనం యాడ్ అయ్యంటే అది ఆధ్యాత్మికమైంది. ఆ ఆధ్యాత్మికే అన్ని సమస్యలకి సమాధానం చేస్తుంది. భౌతిక ప్రపంచం తాలూకా సమస్యలు భౌతిక వస్తువులతో ఎప్పుడు సమాధానం అవ్వదు. భౌతిక ప్రపంచం తాలూకా దుఃఖము ఆధ్యాత్మిక సమాధానంతోనే అవుతుంది. సో అందుకే అందరూ ఆధ్యాత్మికంగా ఉండండి. ఆధ్యాత్మికం ఏంటి? ప్యూర్ స్పిరిచువాలిటీ అంటే కృష్ణ భక్తి. దాంట్లో ఏ ప్రకారంగా కల్మషం లేదు. కృష్ణ భక్తిలో కల్మషం రహితమైన భక్తి కేవలం కృష్ణ భక్తి. కృష్ణ భక్తి చేయండి, పవిత్రంగా ఉంచండి మీ మనసు, శరీరం, మీ జీవితము. జీవిత కాలంలో మీరు ఆనందంగా ఉండగలరు. చనిపోయిన తర్వాత కూడా మీరు ఆనందంగా పొందగలరు. ఎప్పుడు జీవితంలో నరకంగా వెళ్ళలేరు. సో అటువంటి భక్తి కృష్ణ భక్తి. సో కృష్ణ భక్తి చేయాలంటే మనం ఏం చేయాలి? కృష్ణ నామస్మరణమే కృష్ణ భక్తి. సో అందరికీ మాలయ్యండి, అందరూ ఇప్పుడు కృష్ణ భక్తి చేద్దాం. కృష్ణ భక్తి సరళం, ఏమీ చేయడం అవసరం లేదు. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే చేస్తే కృష్ణ భక్తి సర్వోత్కృష్టమైన కృష్ణ భక్తి, కృష్ణనామస్మరణలు. సో ఈ ప్రకారం చెప్పి ఈరోజు కథకు విరామం చేస్తూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.